ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. భీకర యుద్ధం కొనసాగుతోంది. సరిహద్దుల దగ్గర టెన్షన్ వాతావరణం ఉంది. తాజాగా ఆఫ్ఘన్ సైన్యం పాకిస్తాన్ ఆర్మీపై బిగ్ అటాక్ చేసింది. 20 మంది తాలిబాన్ సైనికులు కూడా మృతి చెందినట్టుగా పాకిస్తాన్ చెప్తోంది. అలాగే తాలిబాన్ల దాడుల్లో తమ సైనికులు 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా పాకిస్తాన్ చెప్తుంది. అంతకుముందు పాక్ భూభాగంలోని 25 సైనిక చెక్పోస్టును స్వాధీనం చేసుకున్నట్లుగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం వెల్లడిస్తోంది. 58 మంది పాక్ సైనికులు మట్టుబెట్టినట్లుగా తాలిబాన్లు కూడా వెల్లడిస్తున్నారు. మొత్తం మీద ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇక అక్టోబర్ 9న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు చేసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ దానికి ప్రతీకార చర్యగా దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక ఆఫ్ఘనిస్తాన్ కూడా అక్టోబర్ 11 నుంచి భీకర దాడులు కొనసాగిస్తుంది. పాక్ సైన్యాన్ని మట్టుబెడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక 25 సైనిక చెక్పోస్టులను ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకున్నట్టుగా వెల్లడిస్తోంది. 58 మంది పాకిస్తాన్ సైనికులను మట్టిబెట్టినట్టుగా తాలిబాన్లు వెల్లడించిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు దాడిలో 200 మంది తాలిబాన్ సైనికుల్ని చంపినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ చెప్పుకుంటుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి ఎట్లాంటి అప్డేట్స్ అందలేదు. మొత్తం మీద ఈ అంశాన్ని ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ధృవీకరించలేదు. సో సరిహద్దు మరణాల్లో దాదాపు 58 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్టుగా ఆఫ్ఘన్ అధికారులు చెప్తుంటే పాకిస్తాన్ మాత్రం 200 మంది తాలిబాన్లు అలాగే వారి అనుబంధ ఉగ్రవాదులను చంపినట్లుగా చెప్పుకుంటున్నారు. ఇలా ఎవరికి వారు దాడులకు సంబంధించి ప్రకటనలు అయితే చేసుకుంటున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దళాల మధ్య వారి సరిహద్దులోని అనేక ప్రదేశాల్లో భారీ పోరాటం జరుగుతోంది. ప్రత్యర్థి పక్షాలు ఇటీవల సంవత్సరాలు జరిగిన అత్యంత దారుణమైన సరిహద్దు ఘర్షణలో ఒకటిగా పేర్కొంటున్నటువంటి సరిహద్దు పోస్టులను స్వాధీనం చేసుకొని పరస్పరం నాశనం చేసుకుంటున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. తాలిబాన్ పరిపాలన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడారు. రాజధాని కాబూల్ అలాగే ఆగ్నేయ ప్రావిన్స్ పాక్టికాలో పేలుళ్లు జరిగిన 2 రోజుల తర్వాత శనివారం రాత్రి జరిగిన ప్రతీకార దాడిలో కనీసం 58 మంది పాకిస్తాన్ సైనికులు మట్టుబెట్టినట్టుగా చెప్తున్నాడు. Good Shabash! Good Rahat! Good Shabash! Good Rahat! Good Shabash! Good Rahat! పాకిస్తాన్ సైన్యం తన సైనికుల్లో 23 మందిని కోల్పోయినట్టుగా చెప్తోంది. వాళ్ళంతా కూడా అమరవీరులంటూ పాకిస్తాన్ ప్రకటించుకుంటుంది. అలాగే 200 మంది తాలిబాన్లు వారి అనుబంధ ఉగ్రవాదులను చంపినట్లుగా చెప్తోంది. అంతకుముందు పాకిస్తాన్ అంతర్గత మంత్రి ఆఫ్ఘన్ దాడులను ప్రేరేపిత కాల్పులంటూ పిలిచారు. ఇక ఇటీవలి బాంబు దాడులకు పాకిస్తాన్ కారణమంటూ తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది. పాకిస్తాన్ ఈ ఆరోపణలు ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు. ఇక అమెరికా నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమణకు వ్యతిరేకంగా తాలిబాన్ యోధులు తిరుగుబాటు చేసినప్పుడు పాకిస్తాన్ వారికి మద్దతు ఇచ్చిందని చెప్తారు. అలాగే 1996 నుంచి 2001 వరకు కూడా మొదటి తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించిన 3 దేశాల్లో కూడా పాకిస్తాన్ ఒకటి. కానీ 2021లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ లోపల దాడులు పెరగడం వారి సంబంధాలను దెబ్బతీసింది. ఎందుకంటే ఇస్లామాబాద్ తాలిబాన్ పరిపాలన, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ తాలిబాన్ నుంచి వచ్చినటువంటి యోధులను సురక్షిత స్వర్గధామం అని ఆరోపిస్తోంది. కాబూల్ ఆరోపణలను ఖండిస్తోంది. మొత్తం మీద ఈ ఘర్షణల గురించి ప్రస్తుతం అయితే అంతర్జాతీయంగా చర్చ కొనసాగుతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య దాడులు పరస్పరం కొనసాగుతున్న వేళ ఎవరికి వారు వీలైనంత మందిని నిర్మూలించగలిగామంటూ చెప్తున్నారు. అటు పాకిస్తాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఈ ఇద్దరు కూడా ఎవరికి వారు ప్రత్యర్థి సైన్యాన్ని చంపామంటూ చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద 25 సైనిక చెక్పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ఆఫ్ఘన్లు చెప్తున్నారు. 58 మంది పాకిస్తానీ
సైనికుల్ని మట్టుబెట్టామంటూ చెప్తుంటే మరోవైపు తాము మాత్రం 23 మందిని కోల్పోయామంటూ పాకిస్తాన్ చెప్తోంది. 200 మంది ఆఫ్ఘనిస్తాన్ సైనికుల్ని అలాగే ఆఫ్ఘనిస్తాన్ అనుబంధ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టుగా పాకిస్తాన్ ప్రకటించుకుంది. సో మొత్తం మీద ఇటీవలి కాలంలో అత్యంత ఘోరమైన ఘర్షణలో ఒకటిగా ఇది చెప్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల కాలంలో సరిహద్దు ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ ఘర్షణలు ఇటీవలి కాలంలో ఇదే పెద్దదిగా చెప్తున్నారు. రాత్రిపూట సరిహద్దు కార్యకలాపాలు పాకిస్తాన్ తన భూభాగం అలాగే వైమానిక ప్రాంతాన్ని పదే పదే ఉల్లంఘించినందుకు ప్రతిస్పందనగా ఈ దాడులు చేసినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. మొత్తం మీద ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణలకు కేంద్రంగా ఉన్నటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తానీ తాలిబాన్ అని కూడా పిలువబడే ఈ సంస్థనే ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇది ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తింపు పొందింది. సరిహద్దు వెంబడి ప్రస్తుత ఉద్రిక్తతకు ఈ సంస్థ కేంద్రంగా ఉంది. దీని ఫలితంగా రెండు వైపులా గణనీయమైన నష్టమైతే జరిగిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఈ తాజా గొడవలకు ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తానే ప్రధాన కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్తో పాకిస్తాన్లో హింసాత్మక ఘటనలు పాల్పడుతుందంటూ ఆఫ్ఘనిస్తాన్ పదే పదే ఆరోపిస్తుంటే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తోంది. మొత్తం మీద ఇరు దేశాల మధ్య ఈ గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. ఇక డ్యూరాండ్ రేఖ వెంబడి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ డ్యూరాండ్ రేఖ అంటే ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు రేఖ. ఈ వీటి దళాల మధ్య ఘర్షణలకు ప్రధాన కారణం ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అని చెప్తున్నారు. ఇక అంటే ఇది పాకిస్తానీ తాలిబాన్ అని కూడా అంటారు. ఇది ఆఫ్ఘన్ పాకిస్తాన్ సరిహద్దులో పనిచేసే ఉగ్రవాద సంస్థ. ఈ అల్లర్లకు ఇదే ప్రస్తుతం కేంద్ర బిందువుగా చెప్తున్నారు. పాకిస్తాన్ గడ్డపై దాడులు చేసే టీటీపీ సభ్యులకు ఆఫ్ఘన్ తాలిబాన్లో ఆశ్రయం కల్పిస్తున్నారంటూ పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఆరోపణలు ఖండించారు. తమ దేశంలో ఒక్క టీటీపీ సభ్యుడు కూడా తన భూభాగంలో పనిచేయట్లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. దేశంలోని గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి వివిధ గ్రూపులు కూటమిగా బైతుల్లా మసూద్ నాయకత్వంలో 2007లో ఈ టీటీపీ ఏర్పడినట్టుగా చెప్తున్నారు. సో మసూద్ మరణించాడని ఆ సంస్థ ప్రస్తుతం టీటీపీ ప్రస్తుత ఎమిర్ నూర్ వలీ మసూద్ ఆధ్వర్యంలో పనిచేస్తుందని చెప్తున్నారు. టీటీపీ రూపొందించే కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు పాకిస్తాన్లోని గిరిజన ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఈ కూటమి పనిచేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఇస్లామాబాద్ ఆ కార్యకలాపాలను అల్ ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిర్వహిస్తుందంటూ చెప్తున్నారు. సో ఆ రకంగా కొన్ని నివేదికల ప్రకారం చారిత్రాత్మక అల్ ఖైదా సీనియర్ నాయకులతో సన్నిహిత సంబంధాలను కూడా ఈ గ్రూప్ ఉన్నాయని చెప్తున్నారు. వాస్తవానికి టీటీపీ ఎందుకు ఈ పోరాటం చేస్తుంది? ఐక్యరాజ్య సమితి ప్రకారం టీటీపీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొట్టడం అలాగే షరియా చట్టం యొక్క కఠినమైన ఇస్లామిక్ ఎమిరేట్ను స్థాపించడం దీని లక్ష్యంగా చెప్తున్నారు. ఇది ఆఫ్ఘన్ తాలిబాన్తో సమానమైన భావజాలాన్ని కలిగి ఉన్నప్పటికీ ఈ రెండు విభిన్న సంస్థలుగా చెప్తున్నారు. ఆ రకంగా పాకిస్తాన్ భద్రతా దళాలు రాజకీయ నాయకులు పౌరులపై ప్రాణాంతక దాడులు నిర్వహించినట్టుగా టీటీపీపై ఆరోపణలున్నాయి. దేశంలోని వాయువ్య ప్రాంతంలో పెద్ద ప్రాంతాలను ఇది అస్థిరపరిచినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్న ఈ ఘర్షణలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఆఫ్ఘన్ దళాలు పాకిస్తాన్ సైనికులపై ప్రతీకార దాడులు చేసి ఎదురుకాల్పులు జరపడంతో ఆదివారం పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరుపక్షాలు పరస్పరమైన విరుద్ధమైన మరణాల సంఖ్యను చెప్తున్నాయి. తాము ఎదుర్కొన్న దానికంటే ఎక్కువ నష్టం కలిగించామంటూ ఎవరికి వారు ప్రకటించుకుంటున్నారు. తాలిబాన్లు పాలించే ఆఫ్ఘనిస్తాన్ తన ఉమ్మడి సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికులపై దాడులు చేసింది శనివారం రాత్రి. ఇక ఇది గురువారం రాత్రి కాబుల్పై పాకిస్తాన్ సైన్యం నిర్వహించిన వైమానిక దాడులకు ప్రతీకార దాడులుగా చెప్తున్నారు. సో ఇప్పటిదాకా చెప్పినట్టుగా సంఖ్య వీళ్ళు 58 మందిని చంపామంటూ ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంటే మేము 200 మందిని చంపామంటూ పాకిస్తాన్ చెప్తోంది. సో ఆ రకంగా పరస్పరం ఎవరికి వారు సమర్థించుకునే కొన్ని ప్రకటనలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎవరికి వారు విరుద్ధమైనటువంటి మరణాల సంఖ్యను ఇక్కడ చెప్పుకుంటున్నారు. తాము ఎదుర్కొన్న దానికంటే ఎక్కువ నష్టం కలిగించామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి ఇక్కడ పాకిస్తాన్ రాజధాని కాబూల్ అలాగే దేశంలోని తూర్పు ప్రాంతంలోని
2 మార్కెట్లపై దాడులు చేసింది పాకిస్తాన్ అంటూ ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. దాని తర్వాత పాకిస్తాన్పై ఈ దాడులు చేసినట్టుగా ముజాహిద్ ఎవరైతే తాలిబాన్ ప్రతినిధున్నాడో ఆయన చెప్తున్నాడు. ఇస్లామిక్ ఎమిరేట్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు తమ భూమిని రక్షించుకుంటారని, ఈ రక్షణలో దృఢంగా అలాగే నిబద్ధతతో ఉంటారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే 2 వైపులా మృతుల గణాంకాలు భిన్నంగా ఉన్నట్టుగానే మనకు కనబడతా ఉన్నాయి. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే 2021లో కాబుల్లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక ప్రస్తుతానికైతే ఆఫ్ఘనిస్తాన్లో అధికారులు తమ గడ్డపై దాడులు చేసిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారంటూ పాకిస్తాన్ ఆరోపిస్తుంటే దాన్ని తాలిబాన్ అయితే ఖండిస్తోంది. ఈ 2 దేశాలు డ్యూరాన్ లైన్ అని పిలువబడే దాదాపు 2611 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. కానీ ఆఫ్ఘనిస్తాన్ దాన్ని ఎప్పుడు గుర్తించలేదు. తాలిబాన్ పాలన తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నట్టు పాకిస్తాన్ ఆరోపిస్తుంటే ఇక తాలిబాన్లు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇండియాలో ఈ అంశాలను ఖండించారు. ఇస్లామాబాద్లోని కొన్ని వర్గాలు ఈ 2 దేశాల మధ్య సంబంధాలు చెడగొట్టాలని చూస్తున్నట్టుగా ఆరోపించారు. అంటే ఎవరి గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పినప్పుడు కూడా ఇప్పటికి కూడా తాము పాకిస్తాన్తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్టుగా చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఈ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఖతార్ అలాగే సౌదీ అరేబియా మధ్యవర్తిత్వం కోసం జోక్యం చేసుకున్న తర్వాత దాడులు ఆగిపోయినట్టుగా తాలిబాన్ చెప్తుంది. ప్రస్తుతానికైతే దాడులు ఆగిపోయినట్టుగా చెప్తున్నారు. కానీ పరస్పరం విరుద్ధ ప్రకటన చెప్తున్నారు. ఎవరికి వారు పైచేయి సాధించుకున్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి ఆ దాడుల దృశ్యాలు చూద్దాం. गोट चबोय गोट रहोच गोट चबोय गोट रहोच गोट चबोय دا بمبار دي تیارو کی کسنګ دی خو ډیر بد ربیا وکي شي مې نسته ورسېک ساده خدای دې خیر پېښ دا بمبار دي تیارو کی کسنګ دی خو ډیر بد ربیا وکي یا شي بوټي ودی غاړي دا کبوټو له ډډا جوړ کړه مال ګډا دی نږدې دی وته ان شاء الله لکه آیه انسان لا د سوسي په دې خاطر تاسو مسائل خو زیات نه دي نه فضیلت نه